ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయి గత 35 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ఆర్టీసీ కార్మికులను చైతన్యపరుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తన వాణిని వినిపించిన కామ్రేడ్ సమ్మన్నను సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం మార్క్స్ భవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి శ్రీనివాస్ జెండా అందించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామ్రేడ్ సమ్మన్న ఇక నుండి సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ అరుణోదయ సంస్కృతిక సమైక్యల పనిచేస్తారని తెలిపారు. కామ్రేడ్ సమ్మన్న పార్టీ ఉద్యమాలకు అభివృద్ధి పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మంగ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మేకల రామన్న, అరుణోదయ సంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు మల్లన్న తదితరులు పాల్గొన్నారు. సమ్మన్న 3.5 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఆర్టీసీలో కార్మికుడిగా పనిచేశాడు, రిటైర్డ్ అయ్యాడు. ఈ కాలంలో తను కార్మికుడిగా ఉంటూ తను ఈ సమాజ మార్పును కోరాడు. ఈ దేశంలో దోపిడీ లేనటువంటి ఒక వ్యవస్థ రావాలని, సమసమాజం నవసమాజ నిర్మాణం కావాలని సాగుతున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాలలో తను కళాకారుడిగా ఉద్యమాలకు ఊపిచ్చాడు. తనిప్పుడు ఈ సమాజ మార్పు కోసమై తిరిగి తన చేతనైనంత తన శక్తి మేరకు ప్రజా ఉద్యమాల్లో పనిచేయటకు, అదేవిధంగా కళారంగంలో పనిచేయటకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో అరుణోదయ సాంస్కృతిక రంగంలో పనిచేయడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. తనని పార్టీలోకి కళారంగంలోకి సాధారణంగా మేము అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కళాకారులు, అదేవిధంగా